ఏదైతే విదేశాల నుండి వచ్చిన అక్రమ చొరబాటుదారుని సమర్థించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రశాంత్ భూషణ్ న్యాయవాది చేస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఏదైతే బెంగాల్లోకి వచ్చినటువంటి ఒక ముస్లిం ఒక మైగ్రెంట్స్ ఎవరు బంగ్లాదేశ్ నుండి వచ్చి బెంగాల్కి వచ్చినటువంటి వాళ్ళని పట్టుకుంటే అలా వాళ్ళని ఇక్కడే ఉండనియాలి, వాళ్ళందరూ ప్యానిక్ అయిపోతున్నారు, వాళ్ళు విదేశీయులు, వాళ్ళకి మనం తగినటువంటి గౌరవం ఇవ్వాలి, ఏదైతే వాళ్ళని డిటైన్ చేయడానికి వీల్లేదు, వాళ్ళని నిర్బంధించడానికి వీల్లేదు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తే జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా స్పందించారు. సపోజ్ ఒక చొరబాటుదారుడుని భారతదేశంలోకి వచ్చాక అతన్ని నిర్బంధించకుండా వదిలేయమని చెప్దాం, ఆ తర్వాత అతను బయట తిరుగుతాడు, కనబడ్డు, ఇక్కడ ఏం చేస్తాడో తెలియదు, ఎవరు జవాబుదారి, ఎవరు బాధ్యత వహిస్తారు, అక్రమ చొరబాటుదారులు కాపాడాల్సినటువంటి అవసరం ఏంటి అంటూ నిలదీశారు. ఇట్లాంటి విషయాల్లో గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఎట్లా పడితే అట్లాగా గ్రౌండ్ రియాలిటీని పట్టించుకొని అమాయకత్వం మాకు లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.